హలో. చెప్పండి ఎవరు? నేను ఆదెల రవిని మాట్లాడుతా ఉన్నాను. చెప్పు రవి గారు చెప్పు. ఇది ఏంటి? అమ్మగారిని మాయా లేడీ అని అట్లా టైటిల్ పెట్టి ఇదేదో మాట్లాడుతా ఉన్నావు ప్రవీణ్, అట్లా మాట్లాడొచ్చా? ఒకసారి ఆవిడ కలుపు చెప్తా. నేను చెప్తా, నేను బాధ్యతలో నేను ఇప్పుడు నీకు లైన్ లో తీసుకుంటా. ఆ? కలుపు చెప్తా ఆవిడకు. సరే, ఆమె రోజు పరలోకం భయస్తుంటది, రోజు నరకలోకం భయస్తుంటది, వచ్చి అమ్మ సొల్లు కబులు చెప్తుంటది. పరలోకం పోయొచ్చు అంటే నాకు తెలుసు కానీ అది స్టోరీ, అమ్మ పరలోకం మరి ఆ స్టోరీ పోయొచ్చేది. చెప్పిన అది ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఆ. ఆవిడ ఎంతమంది జనాలు మాయ చేస్తుంది. ఆమె ఏం చేస్తుంది? అంటే మాయా, ఇంటికాడికి వెళ్ళి మాయా అంటే ఎట్లా? మాయా అంటే ఎట్లా? అదే కదా మరి, పరలోకం పోయి నరకలోకం పోయి అని చెప్పి అబద్ధాలు ఇప్పుడు చెప్పి మోసం ఒక చేసి విషయం, ఇటువంటి దాన్ని మనం దానికి ఎట్లా రెస్పెక్ట్ ఇచ్చి అంటే మాట్లాడతాం? ఎట్లా రవి, అంటే నేను నీకు రెస్పెక్ట్ ఇస్తాను రవి. మనము సిద్ధాంత పరంగా ఎంత ఉన్నా మనుషుల్ని మూర్ఖంగా పిచ్చిగా ఇంత దారుణంగా చేయకూడదు. ఇప్పుడు ఒకటి అమ్మ వయసుకు ఇవ్వను, రెస్పెక్ట్ నేను ఇచ్చి రెస్పెక్ట్ ఇవ్వను నేను. అది ఇప్పుడు ఇదని, దావుద్ ఇబ్రాహింకి రెస్పెక్ట్ ఇస్తావా? అది ఇదని, దావుద్ ఇబ్రాహింకి నువ్వు రెస్పెక్ట్ ఇస్తావా చెప్పు? అది ఇదని మాట్లాడకూడదు ప్రవీణ్, ఎందుకంటే కసబ్కు పెద్ద నువ్వు రెస్పెక్ట్ ఇస్తావా? పెద్ద ఆవిడ కదా. పెద్ద రెస్పెక్ట్. ఆవిడైనా పెద్ద ఎవరైనా పెద్ద ఆవిడ. ఆమెకు పెద్దరి నేను చెప్తే ఆ పరలోకం పోయించింది, నరకలోకం పోయించిందంట. ఉమ్, రోజు ఫాస్టింగ్ పేరు ఇచ్చి నువ్వు నమ్ముతున్నావా? అంటే అమ్మ చెప్పేది ఏంటంటే, ఉమ్, అమ్మ 24/7 ప్రేయర్లో ఉంటే ఉమ్. వాళ్ళకి, పోయేస్తారా? పోయి రావడం అంటే ఆమె ఫిజికల్గా నేను పైకి ఎక్కేసి హెలికాప్టర్ లేకుండా విమానం లేకుండా వెళ్ళిపోయి వస్తాను అని కాదు అర్థం. ఆ. ఆమె దర్శనం అంటే నీకు ఇప్పుడు మీ దేవుళ్ళ, మీ హిందూ దేవుళ్ళలో కూడా ఉంటది కదా ఎవ్వడు పోడు, ఎవ్వరు ఈ దర్శనాలు. దేవుణ్ణి చూడరు, పోలు ఎవరిని పోలు చూడరు. దేవుని దేవుని చూడడం కాదు, భక్తిలో ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళ అనుభూతి చెందిందని చెప్పిందాము. కానీ నేను డైరెక్ట్ హెలికాప్టర్ లేకుండా, కార్ లేకుండా నేను పైకి పోయొచ్చిన, శరీరంతో పోయొచ్చిన అని చెప్పలే. ఆమెకు వచ్చిన ఆమె దర్శనాలు. ఆత్మతోనే. ఆమె ఏం దర్శనం అండి? అవన్నీ అబద్ధాల దర్శనాలు, ఫేక్ ఆహా, దర్శనాలు అవి. నీకు అసలు కళలు రావా? ఎవరికి నీ కళలు కళ వస్తాయి? మరి ఆ కళలే అంటే దర్శనం. పరలోకం పోవడం నరకలోకం పోవడం ఆమె కలగన్నదా? అయితే కలగనే ఆమె అన్ని అందరికి అబద్ధాలు ఇంకా చెప్తుందా? ఒకటి ఏంటంటే, మనం ప్రార్థన 24/7 ప్రేయర్లో ఉన్నప్పుడు రవి, వాళ్ళు ఆధ్యాత్మికంగా ఒకటి రవి, నాకు ప్రవీణ్ మనం ఒకసారి చదువుకున్న చెప్తా. వాళ్ళం రవి. మనము ఈ జనరేషన్ పిల్లలము, చదువుకున్న జనరేషన్, ఈ వాళ్ళము. జనరేషన్ సమాజం కానీ పట్ల ఏ మాత్రం కాస్త గౌరవం ఉన్నా, సమాజం పట్ల, ప్రవీణ్ జనాల పట్ల ఏ నీకు, మాత్రం మీకు ప్రేమ ఉన్నా, ఉమ్, ఆవిడ ఆవిడ ఆమె నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి, ప్రతిరోజు ఆమె ఏం చెప్తుందంటే ఈ ఇంటర్వ్యూలు కూడా చేస్తుంది. ఉమ్, నేను నిన్న నైట్ ఫాస్టింగ్ ప్రే చేశాను. నాకు ఉమ్, ఆత్మలు వచ్చి నా ఆత్మ ప్రభుదూతలు వచ్చి నా ఆత్మ తీసుకెళ్లి పరలోకం పోయించి, నేను పరలోకం చూశాను, నరకలోకం చూశాను. అక్కడ ఉమ్, యేసు ప్రభుతో కూడా నేను డైరెక్ట్ మాట్లాడాను, అవన్నీ సందర్శించాను, చూశాను, వచ్చాయని చెప్పేసి చెప్తుంది. అక్కడ ఉన్నటువంటి చర్చికి వచ్చే విధవ గొర్రెలందరికీ కూడా, కాబట్టి యేసు నమ్ముకోండి, యేసు నమ్ముకొని నేను ఆల్రెడీ వెళ్ళి చూసి వచ్చానని చెప్పేసి మొత్తం చెప్పి జనాలు నమ్మిస్తుంది. ఆడ చాలా మంది హిందువుల ఇంటికాడికి వెళ్ళి పిల్లలందరినీ నాకు దేవుడు కనిపించిండు, మీ పిల్లల్ని మా చర్చికి అంకితం చేయండి, మా సేవకు అంకితం చేయండి అని చెప్పేసి అలా పిల్లల్ని తీసుకొని ఆమె ఇంట్లో పనులు కూడా చేపించుకుంటుంది. మీకు ఈ ఆధారాలను నీకు వేరే వాళ్ళ ఇప్పుడు బాధితులు కూడా ఉన్నారు. ఒక విషయం చెప్తాను. ఇది ఎంతవరకు కరెక్ట్ రవి? రవి, ఇప్పుడు ఒక ఎంతవరకు విషయం కరెక్ట్ రవి చెప్తాను. చెప్పు. ఇప్పుడు ఆమె 24 గంటలు నువ్వు మాట్లాడిన దాంట్లో 2 విషయాలు చెప్తాను నేను. ఆధ్యాత్మికంగా 24/7 ఆమె ప్రేయర్లో ఉన్నప్పుడు ఆమెకి దేవుడు కనిపించవచ్చు, దేవుడు మాట్లాడొచ్చు. ఆమెని అబద్ధాలు రవి. పరలోక నీ రాజ్యం మనసుకు పట్టకపోతున్నట్టు. నీ పరలోక ఆత్మగా అంటే అట్లా కదా, చేసుకుని అట్లా చెప్పు కదా. రవి. నేను నాకు ఆ ఎక్స్పీరియన్స్, నేను అంత ప్రార్థన పరుణ్ణి కాకపోయినా, 24 గంటలు ప్రార్థన చేసే వ్యక్తిని కాకపోయినా, నాకు అంతో ఇంతో నువ్వు ఎన్ని దానిపైన. గంటలు ప్రార్థన చేసినా, ఆహా, ఎన్ని ఆహా, రోజు అంటూ ఆ, ఏంటి అంటే రవి ఇప్పుడు చదువుకున్నవా? విషయం ఏంటంటే ఆమెకి ఆ దేవుడితోటి కనెక్టింగ్ ఉంది ఆధ్యాత్మికంగా. 24/7 ఆయన ధ్యాసలోనే, ఆయనలోనే ఆమె నిమగ్నమై ఉంది కాబట్టి ఆమెకి అయి ఉండొచ్చు. కానీ విషయం మరి చర్చి ఏమంటే, మొత్తం మునిగిపోతుంటే ఏం చేస్తుంది ఆవిడ? చర్చి మొత్తం మునిగిపోతే, ఇప్పుడు ఒక విషయం చెప్తాను నీకు నేను. ఉమ్. మానవుడన్న తర్వాత కష్టాలు, నష్టాలు అన్నీ వస్తాయి. అంటే ఈమె ఇప్పుడు డైరెక్ట్ యేసు ప్రభుతో మాట్లాడుతుంది కదా, డైరెక్ట్ పరలోకంకి వెళ్ళి అప్ అండ్ డౌన్ చేసి వస్తుంది కదా. ఉమ్, మరి ఎందుకు ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ ఇచ్చి నాకు చర్చ కట్టడానికి డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతుంది? ఇప్పుడు ఆ, డాక్టర్ని దేవుడు తయారు చేసినోడే. ఇప్పుడు ఆరోగ్యం బాగలేదనుకో, ఉమ్. ఆరోగ్యం బాగలేకపోతే డైరెక్ట్ దేవుడు బుష్, ఓం భీం బుష్ అనగానే ఆ, నువ్వు టాపిక్ ఏం డైవర్ట్ ఏం చేయొద్దు కానీ, చేయను. నీకు ఎగ్జాంపుల్ నేను చెప్తాను, అడిగిన టాపిక్ ప్రశ్న డైవర్ట్ చేయట్లే. ఏంటంటే నీకు ఈవిడకు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా.
నేను డైరెక్ట్ దేవుడు అంటే ఒక డైరెక్ట్ నిమిషం ఆగు. ఈమె నెలకు 3-4 సార్లు 5 లేదు, ఈ సార్లు ఒక్క విషయం చెప్తా. పరలోకం నరకలోకం పోయించిందంటే నమ్ముతున్నావా? చెప్పు నువ్వు చెప్పు చెప్పు నమ్ముతున్నావా? చెప్పు. ఓకే ఓకే, నువ్వు చెప్పు ఈ మాట. కానీ నేను ఏమంటానంటే ఓం భీం బిష్ అనగానే ఆరోగ్యం బాగలేనోడికి బాగా కావటం, డబ్బులు లేనోడికి ఓం భీం బిష్ అనగానే డబ్బులు రావడం అనేది కాదు ముచ్చట. ఇప్పుడు విషయం ఏంటంటే ఆమెకి ఆ, ప్రార్థన చేస్తే స్వస్థత పడేటోడు స్వస్థత పడతాడు, లేకపోతే డబ్బులు లేనోడు డబ్బులు. ఇప్పుడు ఒక మనిషి దేవుడికి నీకు ప్రార్థన రవి చేస్తుంది, బాగా రవి దేవుడికి ప్రార్థన ఇంకా చేసి డబ్బులు ప్రార్థన లేవన్నప్పుడు ద్వారా రోగాలు తగ్గుతాయని చెప్పి ఇంకా ఎంతమంది ప్రాణాలు ఇప్పుడు చేస్తారు ఇప్పుడు చెప్పు. ఆహారం ఇప్పుడు లేక ఇప్పుడు కాదు వివేకం మన ప్రవీణ్, మేల్కొంటున్నారు, సమాజం ఒక మేల్కొంటుంది. ప్రవీణ్ ఒక వివేక్ మాట నీకు, ఒక మాట. ఆకలి లేను నాకు అంటే నేను నేను భిక్షగాని అనుకుందాం, నాకు ఆకలి అవుతుంది, బాగా నాకు ఆకలి అవుతుంది, నువ్వు ప్రవీణ్ ఉన్నావు నువ్వు, నేను నీ దగ్గరకు వచ్చి నేను ఫస్ట్ భగవంతుని కోరుకున్నాడు. ఏ భగవంతుడైనా కాదు, హిందూ ముస్లిం ఎవరైనా కావచ్చు, భగవంతుడా నాకు ఆకలి అవుతుంది అని కోరుకున్నా, నాకు ఇప్పుడు పోయి అడుక్కునేటోడు నాకు బో పెట్టాలనుకున్నా, పోయి నేను ప్రవీణ్ దగ్గర పోయి ఆకలి అవుతుంది ప్రవీణ్ గారు అని అంటే, నువ్వు మంచి మంచి హృదయం ఉన్న మనసు మంచోడివి, నువ్వేం చేసినావు అంటే ఎమ్మటే నువ్వు మామూలు అన్నం కూడా కాదు బిర్యానీ తినని పెట్టినావు. నేను నీ రూపంలో దేవుని చూస్తా తప్ప డైరెక్ట్ దేవుడు వచ్చి నాకు ఇయ్యడు. ఈ పాపి కోసం ఇది మీరు ఎవరు పాటించట్లే కానీ నువ్వు దానికి దీనికి సంబంధం లేదు కానీ సంబంధమే నేను ఎందుకంటే ఒకటే ఇప్పుడు ఒక ప్రశ్న నేను ఎందుకు అడుగుతా. చెప్పాలి చెప్పనా, ఒకటే ఒక ప్రశ్న అడుగుతున్నా రవి. ఈ మాట ఎందుకు చెప్పింది చెప్పనా, అడుగు గానీ ఈ రవి ప్రశ్న నేను ఇవి కాదు, నువ్వు అవి టాపిక్ డైవర్ట్ చేయొద్దు. చేయను. ఇప్పుడు ఈవిడ నెలకు 3-4 సార్లు డైలీ పరలోకంకి వెళ్ళి నరకలోకానికి వెళ్ళి అప్ అండ్ డౌన్ చేసి వస్తుందని చెప్పేసి ఆవిడ ఇంటర్వ్యూలలో వీడియోలలో చెప్పి గ్రాఫిక్స్ వీడియోస్ పెట్టి జనాలందరినీ మోసం చేసి చెప్తుంది. ఈవిడ నిజంగా పరలోకం నరకలోకం వెళ్ళొచ్చిందంటే నువ్వు నమ్ముతున్నావా? నువ్వు చెప్పు, నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్ముతున్నావా లేదా? నేను నమ్ముతున్నా. నువ్వు నమ్ముతున్నావు, నమ్ముతున్నా అంటే నరకలోకానికి వెళ్ళొచ్చింది ఎంత నమ్ముతున్నావు నువ్వు? నేను నమ్మేదానికి నీకు ఎగ్జాంపుల్ చెప్పాలి కదా. ఎగ్జాంపుల్ అవసరం లేదు. ఈ ఎగ్జామ్స్ అలా నాకు అవసరం. అంటే ఈవిడ నెలకు 4-5 సార్లు పరలోకంకి వెళ్ళి నరకలోకం వెళ్ళొచ్చిందని నమ్ముతున్నావు. పరలోక రాజ్యానికి వెళ్ళి వస్తుంది అంటే ఎట్లా అనుకుంటున్నావు నువ్వు? ఎట్లా వెళ్ళి ఆమె మీకు దూతలు వచ్చి ఆ గ్రాఫిక్స్ వీడియో చేసి నేను ఇట్లనే పోయాను అవన్నీ గ్రాఫిక్స్ వీడియో చేసి చూపిస్తుంది. నమ్ముతున్నావా నమ్మట్లేదు? ఒకటే చెప్పు, ఎస్ఆర్ నో. నమ్ముతున్నాను లేదా నమ్ముతున్నాను కాదు. ఒకసారి ప్రశ్న అడిగినప్పుడు నమ్ముతున్నావా లేదా? ఒకటే ప్రశ్న. వివరణ వినలేదనుకో, వివరణ సంగతి పక్కన వివరణ వినకపోతే నీకు అర్థం కాదు. ఎస్ఆర్ నో అంటే నాకు అర్థమైంది, నాకు అర్థం కాదు. తర్వాత సంగతి నువ్వు నమ్ముతున్నావు లేదా? ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కాదు, దానికి వివరణ లేకపోతే నీకు అర్థం కాదు. వివరణ వద్దు నాకు ఎటువంటి వివరణ వద్దు. నేను ఎవరు ఎట్లా నేను నిన్నడుతున్నా, నీకు అర్థమైన వివరణ ప్రకారం నీ ప్రకారం చెప్పు. ఈమె పరలోకం నరకలోకం వెళ్ళొచ్చిందంటే నువ్వు నమ్ముతున్నావు. వెళ్ళొచ్చిందని నువ్వు అనుకుంటున్నావు కదా. అనుకోవడం కాదబ్బా, ఆవిడ వీడియోలో చెప్తుంది నేను పరలోకంగా వెళ్ళొచ్చాను నరకలోకి వెళ్ళొచ్చాను, రోజు ఏ స్వరూపంతో మాట్లాడుతున్నాను. డైరెక్ట్ శరీరంతో వెళ్ళిపోయి చెప్పిందా? శరీరంతో లేకపోని ఎట్టన పోని అబ్బా, నువ్వు నమ్ముతున్నావు నమ్మట్లేదు చెప్పు. హెలికాప్టర్ ఇట్లా లేకుండా ఆమె ఆత్మతోనైనా కానీ పరలోకం పోయేసింది అంటే నువ్వు నమ్ముతున్నావు నమ్మట్లేదా? నువ్వు నమ్ముతూ నమ్మట్లేదా? అదే చెప్పింది. వివరణ వద్దు, ఆధ్యాత్మిక వద్దు. ఆమె అంటే ఆమె కళలు ఒకసారి ఏమంటావు అంటే, ఒకసారి నువ్వు ఏమన్నావు అంటే ఆమె నువ్వు ప్రవీణ్ నువ్వు పడుకుంటే నీ కళలు వస్తాయి కదా అంటే ఆమె కళ కన్నదా? కళలు దర్శనాలు ఇవన్నీ ఇగో ప్రవీణ్, ఇవన్నీ సిమిలారిటీస్. కళలు దర్శనాలు ఇవన్నీ సిమిలారిటీస్. ఆమె 24/7 ఆధ్యాత్మికంగా దేవునితో అంతగట్టి ఉన్నప్పుడు తిరుగుళ్ళు వదిలేసి నాకు స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పు రవి. నేను దీన్ని రచ్చ చేస్తాను, నేను దీన్ని కంటిన్యూస్ గా అన్ని వస్తాయి. ఇప్పుడు మనకేంటంటే మనము నాకు ఆశ తగ్గదా లేవు, నాకు శత్రుత్వాలు కత్తులు పట్టుకొని నాకు శత్రుత్వం లేదు. నేను చేసేది ఏంటంటే ఫస్ట్ విని చెప్తా, ఇవన్నీ ఉన్నా మనకు కేవలం జనాలను మూఢనమ్మకాల నుంచి అవేర్నెస్ చేయాల్సిన అవసరము బాధ్యత నీకుంది, నాకుంది. యాజ్ యువర్ మీడియా పర్సన్ గా నీకు నాకనే ఉంది. నేను ఏమంటున్నానంటే ఒకటే ఒక ప్రశ్న, నాకు వివరణ అవసరం లేదు. ఆమె శరీరంగా పోయిందో ఆత్మగా పోయిందో, ఆమె పరలోకానికి వెళ్ళి యేసును దర్శనం చేసుకొని వచ్చిందని నెలకు 4-5 సార్లు వీడియోలు పెడుతుంది. అది నమ్ముతానో నమ్మట్లేదు? ఒకటే చెప్పు. నాకు వివరణ వద్దు, నీకు అర్థమైంది దాని ప్రకారం, నువ్వు నమ్ముతున్న దాని ప్రకారం నువ్వు చెప్పు. సరే, నీకు వివరణ క్లారిటీగా చెప్పు. నేను నమ్ముతున్నాను ప్రవీణ్, లేదు నేను నమ్మట్లేదు ప్రవీణ్, ఒకటే చెప్పు. నేను ఆల్రెడీ చెప్పేసిన నీకు.
నమ్ముతున్నావు మళ్ళీ నువ్వు? చెప్తానా? మళ్ళీ చెప్పు, నమ్ముతున్నావు నువ్వు? ఇప్పుడు నమ్ముతా, ఎందుకంటే ఓకే, అయిపోయింది, చాలు చాలు చాలు, స్టాప్ అక్కడికి. అంటే నువ్వు నమ్ముతున్నావు ఆమె పరలోకంకి వెళ్ళి వచ్చిందంటే క్లారిటీగా నమ్ముతున్నావు, అంటే ఆమె అబద్ధాలు చెప్పట్లేదు, పరలోకం పోవడం నరకలోకం పోవడం అబద్ధాలు చెప్పట్లేదు. పరలోకాన్ని నరకాన్ని ఆవిడ చూసింది, డీజేస్ దినకరన్ నువ్వు కూడా చూస్తావు, ఈవెన్ నువ్వు కూడా చూస్తావు. సరే, నువ్వు నేను చెప్తాను ఇప్పుడు ఒక విషయం మాకు. సరే, నేను చెప్తాను. ఇప్పుడు ఆమె పరలోకంకి వెళ్ళి నరకలోకంకి వెళ్ళి వచ్చి చెప్పింది కదా, నేను కూడా పోయొచ్చా. నేను కూడా పోతే ఆడ ఏమైందంటే ఈవిడ అబద్ధాలు చెప్తుంది, ఈవిడ చెప్పేటివన్నీ మేరీ రత్నం చెప్పేటివన్నీ అబద్ధాలు. ప్రవీణ్, నువ్వు నిజం చెప్పు, సత్యం చెప్పు. ఈవిడ చేసే మోసాలు చూసి, ఈవిడ చేసే దారుణాలు చూడలేకనే ఈమె చర్చిని మొత్తం నీళ్లతో నేలమట్టం చేసి కొట్టిపారనకాను. ఈమె చర్చికి వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఈవిడ నమ్మి మోసపోతున్నారు. వాళ్ళందరికీ అవేర్నెస్ చేయాలి ప్రవీణ్, కొంచెం ధైర్యంగా నువ్వు వీడియో పెట్టమని చెప్పేసి నాకు పరలోకంకి వెళ్ళి యేసు చెప్పినందుకు నేను వీడియో పెట్టాను. ఎవరు చెప్పిరా మాట నీకు? ఎవరు? నేను పోయొచ్చా? నీకు ఎవరు చెప్పిరా మాట? పైన యేసు చెప్పిండు. యేసు యాంటీ క్రిస్టియన్ కదా, నీకెట్లా చెప్తాడైనా? యాంటీ క్రిస్టియన్ కాదు ఆయన, యాంటీ క్రిస్టియన్ కాదు ఆడ పాయింట్. నేను యేసుకు, అసలు యేసు క్రీస్తుకు అభిమానులు ఎవరన్నా ఉన్నారంటే అందులో నేను ఒకటి. ఎందుకంటే ఆయన పేరు మీద జరుగుతున్న మోసాన్ని, ఆయన పేరు మీద జరుగుతున్నటువంటి ఫ్రాడ్ ను మేము ఎక్స్పోజ్ చేసి జనాలలో అవేర్నెస్ చేస్తున్నాం. కాబట్టి నిజంగా యేసు అనేవాడు ఉంటే ఇలాంటి వాళ్ళని చూసి, అవునండి నేను వెళ్ళొచ్చా, నాకు అమ్మగారు పరలోకం పోయొత్తందా లేదా అనేది నీకు అనుమానం ఉంది కదా? ఎవరికి? అమ్మగారు పరలోకం ఉంది కదా? ఈ భూమి మీద మొత్తంలో 0.1% బ్రెయిన్ పనిచేసిన ఎవరికైనా, ఏ భూమి మీద ఉన్న ఏ మనిషికైనా వివేకం ఉంటుంది రవి. నేను మీకు ఆమె పోలీస్ స్టేషన్ కి వెళ్ళడము, కేసులు పెట్టడము, ఎవరెవరి మీద పెట్టింది, ఏం పెట్టింది, బాధ్యతలను తీసుకొచ్చి కూడా నేను ఈ మనకు కొన్ని 1 నెల 2 నెలలు రచ్చ చేస్తాను. అదే ఇప్పుడు నీకు అనుమానం ఉంది కాబట్టి నేనేం చెప్తానంటే, వెన్ యూ బిలీవ్ ద జీసస్, నువ్వు ఎప్పుడు జీసస్ అయితే నమ్ముతావో, ప్రార్థిస్తావో, ఆయన తోటి నువ్వు ఎప్పుడైతే ఉంటావో నువ్వు అవన్నీ చేయొచ్చు. నీకు కానీ నీకు అది లేదు. నువ్వేం చేస్తావో తెలుసా? క్రిస్టియన్ వాళ్ళ మీద పెద్ద భూతద్దం పెట్టుకొని అందరిని ఎగ్జామినేషన్ చేస్తున్నావు, కానీ హిందువుల్లో ఉన్నారు హిందువుల్లో. ఇప్పుడు అంటే ఈ హిందువులలో మోసగాళ్ళు ఉన్నారంటే ఈవిడ కూడా వాళ్ళతో పోలుస్తున్నావా? లేదు అసలు వాళ్ళకి ముందు ఈ విషయాన్ని నమ్మలేదు నువ్వు. ఇదే టాపిక్ మీద మనం ఇంత ముందు ఒకసారి మాట్లాడుకున్నప్పుడు నువ్వు నీ స్టేటస్, నీ ఫోటోలు నేను చూసా. నువ్వు మేరీ రత్నంతో కలిసి చర్చిలో ప్రార్థనలో పాల్గొని నేను కొన్ని స్టేటస్లు చూసా. నేను చూసినప్పుడు అప్పుడు నేనే నీకు ఫోన్ చేసి అడిగా, రవి ఈవిడ గారు ఇట్లా పరలోకంకి వెళ్ళి నరకలోకం వెళ్తుందని చెప్పి జనాలు మోసం చేస్తున్నా అంటే, అవునవునా ఇప్పుడు అది చేయట్లేదు, నేను ఒకసారి చూస్తాగు మాట్లాడతాగని చెప్పి నువ్వు ఆ రోజు నువ్వు నమ్మకుండా, ఆ రోజు నువ్వు చెప్పినావు, ఆ రోజు నువ్వు నమ్మలేదు. ఏమన్నా మళ్ళీ ఒకసారి చెప్పి ఏమన్నా? ఆమె ఇప్పుడు చెయ్యట్లేదు ఇట్లా పరలోకంలో, ఇప్పుడు లేదు అవి నిన్న మొన్న కూడా వీడియోలు చేసింది, నువ్వు చూడు ఆమె రోజు ఇట్లా జనాలు అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తుంది అని చెప్పి నేను ఆమె గురించి ఒక విషయం చెప్తా, నా ఇంట్లో నేను తప్పు మనుషులు అని నేను ఎట్లా చెప్తా? వాళ్ళు ఒక మాట చెప్పినాను, వదిలిపెట్టాను. ఇప్పటికైతే మాత్రం నేను ఈ వీడియోను కానీ వదిలిపెట్టే ఛాన్స్ లేదు. ఇప్పుడు ప్రజెంట్ మన ఇద్దరం మాట్లాడిన ప్రతి ఒక్క రికార్డింగ్ యూట్యూబ్ లో ఉన్నాయి. ఒక లిసన్ టు మీ, నేను మన ఇద్దరం మాట్లాడిన ఆడియోలు కూడా ప్రతి ఒక్క ఆడియో రికార్డు కూడా యూట్యూబ్ లో ఉంది. అందులో ఎప్పుడైనా ఆ మాట అంటే, రవి ఆ రోజు నువ్వు ఆ మాట అన్నావు, ఇప్పుడు ఈ మాట అంటున్నావు, నువ్వు నాతో చెప్పొచ్చు. నేను ఒక మాట చెప్తున్నా. పాయింట్ ఏంటంటే, ఈవిడ నిజంగా పరలోకానికి వెళ్ళి యేసుని చూసి వచ్చినట్టయితే ఏమని నిజంగా మరి ఈమె చర్చి కట్టడానికి అందరూ డబ్బులు అడగడం ఎందుకు? పాయింట్ 1, ఈమె చర్చి మొత్తం మునిగిపోతుంటే దేవుడు ఏం పీకుతున్నట్టు? పాయింట్ 2, అవన్నీ కాదు. ఒకవేళ ఈమెకు నిజంగా అంత శక్తి, అంత పవర్ నిజంగా పరలోకానికి వెళ్ళి వస్తే, నా ఛానల్లో ఉన్నటువంటి వీడియోలు డిలీట్ చేయమని చెప్పు. నువ్వెందుకు ఫోన్ పేలు గూగుల్ పేలు పెడతావు చెప్పు? ఎవరు?
అవును, నేను నా ధర్మం కోసం నేను చేస్తున్నాను. ఆమె ధర్మం కోసం చేస్తుంది కదా. ఆమె చేసేది మోసము, నేను నువ్వు చేసేది చేసేది న్యాయము, ఏంది? నీతి నిజాయితీ. నేను చేసేది నేను గ్రామాలలో పల్లెటూర్లలో అవేర్నెస్ కోసము నేను నాకు చాలా మంది ఇప్పుడు వాళ్ళకి అవసరం. ఆమె వాళ్ళకి చేసేది ప్రవీణ్ లాంటి వ్యక్తి ఈ దేశానికి, ఈ సమాజానికి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలా మంది క్రైస్తవం చేత పీడింపబడుతున్న వాళ్ళందరికీ నా లాంటి అవసరం ఉంది. మతోన్మాదుల బైబిల్ ద్వారా మొత్తం మతోన్మాదుల చదివా. ద్వారా బైబిల్ పీడింప- చదవాలి. మతోన్మాదుల ద్వారా మతోన్మాదులు ఎవరు మతోన్మాదులు? మతోన్మాదుల ద్వారా పీడింపబడుతున్న అవునండి, వారిని 24 మతోన్మాదుల గంటలు ద్వారా పీడింపబడుతున్న వారిని అసలు నా అవసరం ఆధ్యాత్మికంగా లేకపోతే కాదబ్బా. ఇప్పుడు ఆధ్యాత్మికంగా నా అవసరం యేసులోకి తీసుకురావడానికి ఆమె ప్రార్థన 24/7 ప్రార్థన చేసి డైరెక్ట్ యేసుతో మాట్లాడుతుంది, దేవదూతలతో ఆవిడ మాట్లాడుతా ఉంది. చర్చిలో ఆ, ఆవిడ చర్చి మొత్తము నేను మీకు చూపిస్తా. చాలా మంది ఆవిడకి దశంభాగాలు కానుకలు కూడా ఇవ్వట్లేదు. ఎంతమంది ఎవరెవరు వెళ్ళారో నాకు కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి. కాకపోతే వాళ్ళు కెమెరా ముందు ఆడియోలు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు, వీడియోలు పెట్టుకుంటే కొంచెం ఇప్పుడు పర్మిషన్ ఇవ్వట్లేదు. ప్రవీణ్ నీ గురించి నేను చెప్పేది నీ ఏంటంటే గురించి నేను ఎన్నో ఆవిడ మాట్లాడి చిన్న పిల్లల్ని, నేను ఆవిడ ప్రవీణ్ పిల్లల్ని గురించి తీసుకొని ప్రవీణ్ కి డబ్బులు ఆవిడ పంపకండి అని చెప్పిన అనుకో, ఎగ్జాంపుల్ అవునండి. ప్రవీణ్ గురించి ఎగ్జాంపుల్ ప్రవీణ్ కి డబ్బులు పంపించకుండా నేను చెప్తే నువ్వెవడరా చెప్పడానికి, సమాజానికి పంపించుకునేటోళ్ళం మేము, ఒక నిమిషం ఇచ్చేది మేము, తీసుకునేది ప్రవీణ్ అని అనుకుంటారు. నువ్వు అట్లనే ఆమెకు పంపించొద్దు అని అంటే వాళ్ళు పంపించుకుంటుంటారా? ఎవరు? అదంతా నేను చెప్పినా చెప్పకపోయినా వేసేటోళ్ళు వేస్తారు, వేయనోళ్ళు వేయరు. నేను చెప్పేది ఏంటంటే ఆ ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి హిందువులైన వివేకంతో మేలుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే నా వీడియోలు రీచ్ అయితే ఈవిడగాడు వాళ్ళ ఇంటి కాడికి వస్తే వాళ్ళన్నా నమ్మరు. కాదు ఉన్నవాళ్ళు కాదు. మీరు అందులో వీలైనంత వరకు వీళ్ళు ఎంత మంది అయితే బయటకు అయోధ్యలో రామ మందిరం కట్టిరు కదా. కాదు, అయోధ్యలో రామ మందిరం కట్టిరు కదా. అయోధ్యలో రామ మందిరం కట్టిరు కదా. ఇప్పుడు నేను టాపిక్ దేని నుంచి దేన్ని మాట్లాడుతున్నాను? నువ్వు ఇప్పుడు అదే డబ్బులు గురించి డబ్బులు అడుకుంటుంది అన్నావు కదా. మరి డబ్బులు అడుకుంటుంది అన్నావు కదా ప్రవీణ్. అది కాదబ్బా, డబ్బులు అడుకుంటుంది అంటే నువ్వు రామ మందిరం ఎట్లా కట్టించినావు? మీ ఇంట్లో ప్రవీణ్ వాళ్ళ ఇంట్లో డబ్బులు తీసుకుపోయి కట్టించినావా లేకపోతే ఎట్లా? The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచి. ఇప్పుడు ఏంటి చెప్పు అసలు? ఇది కాదు, ఇప్పుడు ఏంటి? ప్రవీణ్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకేం చెప్పాలనుకుంటున్నారు? ప్రవీణ్ గారు నేను అనేది ఏంటంటే, మనం ఇప్పుడు మీరు ఆమె గారు డబ్బులు వసూలు చేస్తుంది అన్నారు కదా. నేను వసూలు చేయని, నేను వీడియోలు పెడతా. నేనైతే వసూలు చేసి ఏదైనా ఆపిచ్చే ప్రయత్నాలు ఉంటే మేము చేస్తాము. ప్రవీణ్ గారు ఈ చూడాల గురించి నేనైతే వీడియోలు పెడతా. డబ్బుల గురించి నాకు ఇంకో మాట చెప్తున్నా, డబ్బుల గురించి నేను పక్కన పెడతా. ఈవిడ వీడియోలు మొత్తం గెలిగేసి ఈవిడ ఏ విధంగా వాళ్ళ కొడుకులు ప్రవీణ్ గారు ఆదిల్ రవి మాట్లాడేది? అవునండి. అవును గోపి. సార్ ఆదిల్ రవి గారు నమస్కారం అండి. నేను గారు అంటున్నాను, మీరు గోపి అంటున్నారు. సరే గోపి గారు కాదు, మీతో ఎప్పటి నుంచో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నానండి. సార్ మీరు డాక్టర్ కదా, అవునా? అవును. మరి ఫోన్ పే, గూగుల్ పే ఎందుకు పెడుతున్నారు సార్ యూట్యూబ్ లో? ఇప్పుడు అదే నేను మాట్లాడేది. నేను మాట్లాడితేనేమో ఒకలాగా మాట్లాడతారు, మీరు మాట్లాడితే ఒకలాగా మాట్లాడతారు. కాదు, నాకు ఇది డౌట్ సార్. మొన్న నా గురించి ఒక వీడియో పెట్టుకొని సార్ వినండి, నా డౌట్ ఏంటంటే మొన్న నా గురించి ఒక వీడియో పెట్టారు. సరే, మన గురించి వీడియోలు పెట్టుకోవడం అనేది సహజం, కానీ నాకు డబ్బులు వేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఒక డాక్టర్ అయ్యండి మీరు ఫోన్ పేలు పెడితే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఓకే, ఎందుకు సార్ మీరు డాక్టర్ అయ్యింది అంత పొజిషన్ లో ఉండి? నేను చెప్పినా సార్ గోపి గారు చాలా మంది పాస్టర్లు డాక్టర్లు అవసరం లేకుండానే రోగాలు నయం చేసేస్తున్నారండి. దాని వల్ల డాక్టర్ల బిజినెస్ మొత్తం పడిపోతుంది తెలుగు రాష్ట్రాల్లో. డాక్టర్లు కూడా ఉండరు, ఎందుకంటే వీళ్ళు చర్చికి ప్రార్థన చేసి. ప్రవీణ్ గారు నాజల్ రవి గారిని చెప్పండి, నాజల్ రవి గారు మీరు చెప్పండి సార్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మన ప్రవీణ్ గారు ఇంతకు ముందు ఏమన్నారంటే, మీకు ఫోన్ కలిపే ప్రవీణ్ గారి సంగతి తీసేయండి. మన ఇప్పుడు నేను అడిగిన నిమిషం అండి, ఆయన మాట్లాడింది మాట్లాడింది సేమ్. ఆయన మాట్లాడింది పెట్టండి. నేను అడిగేది నా వీడియో పెట్టండి, నా వీడియో పెట్టి సార్ నాకు డబ్బులు సపోర్ట్ చేయండి మీరు అడిగారు. నాకు అభ్యంతరం ఉంది, నా వీడియో పెట్టి మీరు డబ్బులు అడుగుతున్నారు, నాకు అభ్యంతరం ఉంది. అదే చెప్తానా. చెప్పండి. మీరు ఇప్పుడు సేమ్ నన్ను ఎట్లా అన్నారో మీకు ఫోన్ కలిపే ముందు ప్రవీణ్ కూడా అన్నారు, ఇద్దరే కలిపి చెప్తా ఉన్నా మాట. నేనేమంటే అమ్మగారు ఫోన్ పేలు గూగుల్ పేలు పెడుతుంది అనేసి ప్రవీణ్ అన్నాడు. నువ్వు కూడా డాక్టర్ కదా, ఫోన్ పేలు గూగుల్ పేలు పెడుతున్నాను మీరు అన్నారు. మా ధర్మాన్ని మేము రక్షించుకోవడం కోసం మేము సంపాదించిన సంపాదన సరిపోకపోతే మా క్రైస్తవ్యంలో ఎవరైనా హెల్ప్ చేయొచ్చు. రవి గారు మీరు ఏం చేశారు? ఇగో ఏం చేశారు? ఓకే, గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్. మా చర్చిలు కూలగొట్టినప్పుడు
మా చర్చిలు తగలబెట్టినప్పుడు మా చర్చిల ముందు వేరే మేము చర్చి మూసేసి తాళాలు వేసుకొని పోయిన తర్వాత మా చర్చిల ముందు లైన్ లో కలపండి. ఇప్పుడు మీరు ఎంత మందికి ఎన్ని లక్షలు సహాయం చేశారు? లైన్ లో కలపండి. నాకు ఎవడు ఎన్ని లక్షలు ఒకడు ₹1 కాయిన్ కూడా పంపించలేదు. నేను కూడా లక్షలు వినాలా గోపి గారు మీకు డబ్బులు రానప్పుడు తీసేయండి. రానప్పుడు ఎందుకు సార్ మన మీద మచ్చది? కరెక్టే, నేను చెప్పింది మీకు అర్థమైందా? మీరు చెప్పింది కరెక్టే మీరు చెప్పిందని నేను తీసేయండి, అది మీకు మచ్చగా మిగిలిపోతుంది. మీ మంచి కోరే చెప్తున్నాను నేను. అదే కరెక్టే, మీరు చెప్పింది కూడా కరెక్టే. నాకు నేను వాస్తవంగా చెప్తా ఉన్నా, నేను పెట్టినా నా మంచి కూడా మంచి మాట చెప్పారు, ఓకే దానికి నేను అగ్రీ అయితే. కానీ నేను ఫోన్ పే గూగుల్ పే అని ప్రతి వీడియోలో పెట్టలేదు. పెట్టిన 2-3 వీడియోలు కూడా అడిగినట్టే. దానికి ₹1 ఒకసారి అడిగా, 2 సార్లు అడిగా, నేను మరోసారి అడిగాను తప్పండి. ₹5 దొంగతనమైనా గోపి గారు ₹1 కాయిన్ కూడా ఒక్కరు కూడా పంపించలేదు. సరే ఎవరైనా దాన్ని చేస్తే మన ధర్మం కోసం మనం ఏదైతే నమ్మకం ఒకటండి. ఇప్పుడు మనం చేసే పని మీద అందరికీ నమ్మకం ఉంది అనుకోండి, వాళ్ళు పంపిస్తారు. వాళ్ళు పంపించలేదని మీ మీద నమ్మకం లేదని అర్థం. అది సరే, వాళ్ళ దగ్గర నమ్మకం ఉందా లేకపోతే వాళ్ళ దగ్గర ఆర్థిక పరిస్థితి లేదా అంటే నన్ను ఫాలో అయ్యేటోడికి ఆ క్యాపబిలిటీ ఉందా లేదా అనేది అది వేరే అంశం. కానీ మనం నిరూపించుకోవాలి సార్. మనం చేసే అది మీరు చెప్పింది కూడా కరెక్టే. ఇప్పుడు గోపి గారు మీరు చెప్పింది కూడా కరెక్టే. నేను ఫోన్ పే గూగుల్ పే పెట్టినా ₹1 కాయిన్ నాకు పంపించలేదని నేను చెప్పినా, మీరు ఫోన్ పే గూగుల్ పే పెట్టకపోయినా మీకు కార్లు ఇండ్లు అవన్నీ కొనిస్తా ఉన్నారంటే వాస్తవంగా రవి గారు మీరు ఇల్లుంటే కాదు రవి గారు ఒక నిమిషం నన్ను మీరు అడిగారు నన్ను చెప్పనండి. నాకు సొంత ఇల్లుంటే మీకు ఇచ్చేస్తాను సార్. ఈ భూ ప్రపంచం మండలం మీద ఎక్కడైనా 1 గజం స్థలం నా పేరును మీరు చూపిస్తే, మా తల్లిదండ్రుల పేరును చూపిస్తే 1 గజం స్థలం మీకు ఆ గజం స్థలం ఇచ్చేసి నేను హాయిగా 2 జేబుల్లో చేతులు పెట్టుకొని వెళ్ళిపోతాను సార్. ఇదే నేను అన్నమాట. మరి మీకే అవకాశం చూసుకోండి. నాకు ఇల్లు అన్నారు. నాకున్న ఇన్ఫర్మేషన్ మేరకు మీరు ఫోన్ పే పెట్టినా గూగుల్ పే పెట్టినా కూడా మీకు ఒక్కడు కూడా ₹1 కాయిన్ ఎత్తలేదు. సార్ నేను అబద్ధాలు చెప్పట్లేదు సార్, ఒకటి వినండి. నాకు తెలిసింది సార్. నన్ను ఒక చిన్న లైన్ ఉంది, నాకు ఒక చిన్న లైన్ ఉంది. మీరు ఫోన్ పే పెట్టినందుకు మీకు ₹1 ఇస్తే నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది సార్. మరి కాదు దుబాయ్ నుంచి ₹1 ఫండ్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే నాకు ₹1 ఫండ్ వస్తే నేను చెప్తాను కదా, ₹1 ఫండ్ గిట్ల వస్తే నేను అసలు ఇంకా నేను హీరో మామూలుగా. ఎందుకంటే ఒకవేళ అట్లా ఏమన్నా ఉంటే నా బ్యాంక్ డీటెయిల్స్ ఒక నిమిషం గోపి గారు కాదు సార్, నా బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం పంపిస్తా నేను. ఎన్ని నాకు ఎన్ని బ్యాంకులు. ఒక నిమిషం అండి, చెప్పండి ఒక నిమిషం. అంటే మీరేమన్నా నాకు ఇల్లు ఉందన్నారు, ఇల్లు మీకు రాసి ఇచ్చేస్తాను సార్, నిరూపిస్తాను. ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే గోపి ఫస్ట్ వచ్చినప్పుడు గోపి గారు అంటే నేను మీ మీద అబండం వేయాలని కాదు సార్. గోపి గారు నాకున్న ఇన్ఫర్మేషన్ మేరకు గోపి గారు పనికొచ్చే మాటలు మాట్లాడండి సార్. ఇవన్నీ పనికొచ్చాయి. ఎందుకంటే మీరు అన్నారు కదా గోపి గారు నాతో మాట్లాడి ప్రవీణ్ గారికి ఎందుకు కాల్ చేశారండి? నేను చెప్పాను సార్. గోపి గారు ఏంటంటే ఒక ఆవిడ మేరీ రత్నం అని చెప్పేసి డైలీ పరలోకానికి నరకలోకానికి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటది కదా. ఖమ్మంలో ఉన్న ఆవిడ చర్చి మొత్తం మునిగిపోతుంటే ఫోన్ పే గూగుల్ పే తెచ్చి నెంబర్స్ ఎందుకు అడగడం? మరి డైరెక్ట్ పరలోకంకి వెళ్ళి నరకలోకంకి వెళ్ళి యేసుతో డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నప్పుడు మరి యేసుని అడిగి ఇప్పించుకోవచ్చు కదా, లేకపోతే యేసుని అడిగి ఈ చెరువు చర్చి మునిగిపోకుండా చూడొచ్చు కదా. తప్పండి ఇది చర్చి మునిగిపోవచ్చు కదా. రోజు పరలోకం వెళ్ళి వచ్చినప్పుడు యేసు ఆమెతో చెప్పొచ్చు కదా, అయ్యా బాబు నీ చర్చి మునిగిపోతుందమ్మా, నువ్వు వెళ్ళి నీ చర్చిని కాపాడుకో. కామెడీ ఏంటంటే ఈయన నమ్ముతున్నాడు నేను పరలోకంకి వెళ్ళి వచ్చింది, అవును నిజంగా ఆవిడ వెళ్ళొచ్చిందని చెప్పి నమ్మారు ఆ విషయం. పరలోకం వెళ్ళి వచ్చిన విషయం ఇప్పుడు సరే మీరు నమ్మాడంట. మన అడిగిరు కదా, 3 సార్లు 4 సార్లు పరలోకం పోయేస్తుంటదండి. మనం హైదరాబాద్ కి వెళ్ళి చార్మినార్ దగ్గర టీ తాగినంత ఈజీగా పరలోకంకి వెళ్ళి యేసు ప్రభుతో మాట్లాడే
రవి గారు, మీరు నమ్ముతున్నారా లేదా చెప్పండి ఫస్ట్. నమ్ముతున్నారా? నేను ప్రవీణ్ కి అదే చెప్పిన, ఆధ్యాత్మికంగా 24/7 దేవుడితో మీరు నమ్ముతున్నారా? ఫస్ట్ స్టేట్ ఎస్ ఆర్ నో స్టేట్, మీరు నమ్ముతున్నారా? నేను అదే సార్ చెప్పింది, ఆమె 24/7 దేవుడితోటి ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు ఆమె పరలోకం పోయినట్టు నమ్ముతున్నారా లేదా ఒకటి చెప్పండి సార్, నమ్ముతున్నారా? నేను ఇప్పుడు అవును అని చెప్పితే 5వ సారి అవుతుంది అనుకుంటా నేను చెప్పిన, ఆమె దేవుడితో పని చేయండి సార్, ఒక పని చేయండి, భూమికి ఒక శకలం గుద్దుకుంటుందట మాకు మొన్న ఈ మధ్య నేను చూశాను. మరి దాన్ని ఏమన్నా ఆపగలండి ఏసయ్య? ఆమె పరలోకం వెళ్తుంది కదా, పరలోకం పోయినప్పుడు చర్చి మునిగిపోతే ఆపలేదు, పరలోకం పోయి వచ్చేది ఏంటంటే మనుషులు పరలోకం పోయి వస్తారండి. పరలోకం అదే నేను చెప్పింది, దానికి మీరు ఎస్ఆర్ నో అని మీరు మాట్లాడే మాటలు నోటితో నవ్వరు సార్, దేంతో నవ్వుతారో మీరు కాదు. మన గోపి గారు, మీరు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అనేసి నాకు ఇది ఎస్ ఆర్ నో అని చెప్పడం కాదు, దాని కింద వివరణ ఉంది. ఆమె పోతుందని అంటే ఆమె శరీరంతో ఏ హెలికాప్టర్ రాకెట్ లేకుండా పైకి వెళ్ళిపోయి రావట్లేదు. ఆమె అయితే ఎప్పుడైతే ఆమె ఎప్పుడు ప్రార్థన చేసుకొని దేవుడితోటి 24 గంటలు ప్రార్థనలో ఉంటుంది కాబట్టి ఆమెకొచ్చిన కళలు దర్శనాలు వినాలి 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 వినాలి. మీరు ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆమెకి వచ్చిన కళలు, ఒక నిమిషం వినండి, ఒక నిమిషం మన గోపి గారు, పరలోకం పోయినప్పుడు ఒక అరకేజీ బంగారం వేసి ఇస్తే ఈ కష్టాలన్నీ పోతాయి కదా. ఒక అరకేజీ బంగారం ఆమె చేతిలో పెడితే పరలోకం పోయి వచ్చేటప్పుడు కష్టాలన్నీ ఉండవు ఆమెకి. ఇంకా పరలోకం ఆమె శరీరంతో పోయిరా, అదే కదా నేను చెప్పేది నీకు. అయ్యో ఏసు తలుచుకుంటే ఎంతసేపు సార్? ఇంకొక విషయం ఏంటంటే బంగారం ఎంత చెప్పండి. నేను ఇంకొక మాట చెప్తున్నానండి, ఇప్పుడు అంత వద్దు, డిలీట్ చేయమని చెప్పండి, ఎవరి దగ్గర కామెడీలు చేసినా దయచేసి మా దగ్గర చేయకండి సార్. కాదు సార్ గోపి గారు, ఆమె కళలు దర్శనాలు వచ్చినాయి ఆమె చెప్పింది. ఎట్లయితే ఆమెకి కళలో దర్శనంలో కనిపించిందో దాన్నే ఒక షార్ట్ ఫిలిం గా చిత్రీకరించారు. ప్రజల దగ్గర సార్ దేవుడు కనిపించేటప్పుడు నా ప్రశ్న మీకు అర్థం కాల. చెప్పండి. కళలో దేవుడే స్వయంగా ఆమెతో మాట్లాడుతూ పరలోకి వెళ్తే ఇప్పుడు ప్రజల దగ్గర డబ్బులు అడుక్కోవటం ఎందుకు? దేవుడు ఎవడో ఒక అరకేజీ బంగారం ఇస్తాం కష్టాలన్నీ పోతాయిగా. బంగారం ఎంత? 40 లక్షలు, ఈ రోజు 35 లక్షలు. ఆమెకి ఏం చెప్పిండటంటే ఫోన్ పే గూగుల్ పే దేనికి ఆడుకోవడం ఏం కాదు అది. ఆయన ఏం చెప్పిండటంటే ఫోన్ పే గూగుల్ పే పెట్టమ్మా ప్రజలు డబ్బులు ఇస్తారు నీకు అని చెప్పిండట. నాకు కూడా చెప్పిందండి గోపి గారు, నాకు కూడా వీడియో పెట్టి చేసే మోసాలన్నీ బయట పెట్టమని చెప్పి నాకు కూడా వీడియో పెట్టమని చెప్పింది. అది మోసం, ఒక మోసం చూపిరాదు మన ప్రవీణ్ గారు చెప్పిండు, ఒక మోసం చూపించారు అదా. లేకపోతే మేరీ రత్నంలో లైన్ లో తీసుకోమని చెప్పండి. కాదు, మీరు మాట్లాడే మాటలకి ఎట్లా ఆన్సర్ చెప్పాలా? స్ట్రైట్ గా పోతే పని కాకపోతే రివర్స్ లోనే కదా పోయేది. గోపి గారు మీరు కూడా అంతే కదా. ఇగో ఇందాక మన ప్రవీణ్ గారికి చెప్పాను నేను, నాకు ఆకలిస్తా ఉంది, నేను బిచ్చగాన్ని. మన గోపి గారు మంచి మనసున్న హృదయం గారు, నేను దేవుని ఏదో ఒక దేవుడు క్రిస్టియనో ముస్లిమో హిందూనో నమ్ముకున్నాయా, నాకు ఆకలి అవుతుంది, ఎవరి దగ్గర కన్నా పోయి అడుక్కుంటా నాకు కొంచెం బోబెట్టి అని నేను దేవునికి ప్రార్థించుకొని గోపి గారి దగ్గర పోయి, గోపి గారు నాకు 2 రోజులు బట్టి బోలేదయ్యా కొంచెం నన్ను హెల్ప్ చేయ అంటే నాకు బిర్యానీ పెట్టించినావు. మామూలు రైస్ కూడా కాదు, బిర్యానీ పెట్టించినావు. అప్పుడు దాన్ని నేను డైరెక్ట్ దేవుడు పెట్టించిండు అనుకోవాలా లేకపోతే ఎట్లా? నేను నమ్ముకున్న దేవుడు, నేను ప్రార్థించిన ఆయనే నాకు. అసలు ఇప్పుడు ఏందో చెప్పండి ఎందుకంటే మీరు అంటారు కదా డైరెక్ట్ దేవుడిని డబ్బులు అడుకోవచ్చు కదా, డైరెక్ట్ దేవుడిని 1 కిలో బంగారం అడుకోవచ్చు కదా, ఈ ఫోన్ పే గూగుల్ పే. రవి గారు ఒక్క నిమిషం ఆగండి, మీరు మా ప్రశ్న మీరు అర్థం చేసుకోవట్లా. నార్మల్ పీపుల్ వేరు. ఒక్క నిమిషం ప్రవీణ్ గారు, నార్మల్ పీపుల్ వేరండి. మీరు చెప్పుకొని నేను వేరు, విశ్వాసులందరూ వేరు. డైరెక్ట్ గా ఆమె దేవుడితో సంబంధం ఉన్నప్పుడు అనే మాట మాట్లాడుతున్నాను నేను. అది తీసుకొచ్చి నార్మల్ పీపుల్ మీరు అంటగడుతున్నారు, అది కరెక్ట్ కాదు. మీరు దేవుడితో డైరెక్ట్ గా మాట్లాడుతూ పరలోకం వారానికి 2 వారాలకో పరలోకం వెళ్ళొస్తూ దేవుడితో మాట్లాడుతూ ఉన్న ఆమెకి వేరు, మీరు వేరు. మీరు దేవుడితో మాట్లాడట్లేదు. మీరు ఆమెతో ఎట్లా పోల్చుకుంటారు? ఆమె మీరు ఒకటే.
కాదు కదా. ఆమె నేను ఏం మాట్లాడుతున్నారు అసలు? నేను ఎగ్జాంపుల్ ఏం ఎగ్జాంపుల్ అండి అసలు? దానికి దీనికి సంబంధం ఉండదు మీరు చెప్పేదానికి. ఆమె దైవజనురాలని డైరెక్ట్ చేస్తూ మాట్లాడుతున్న మనిషిని పట్టుకొని మీరు ఆఫ్టర్ ఆల్ ఒక మామూలు మనిషితో పోలుస్తారని విశ్వాసంతో మీరు డైరెక్ట్ ఎంత తప్పండి అది? దర్శనం చూసింది అని చెప్పింది కానీ నేను డైరెక్ట్ దేవుడు పరలోకం వెళ్ళొస్తుంది సార్. ఆమె పరలోకం ఎట్లా వెళ్ళొస్తుంది అది కావాలి నాకు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆమె పరలోక రాజ్యం ఎట్లా వెళ్ళొస్తుంది అనేది పాయింట్. ఏమో సార్ మాకెందుకు తెస్తారు అవన్నీ? ఆమె ఎట్టెళ్ళు వచ్చిందో మనకి వెళ్ళొచ్చిందా లేదా ఇంపార్టెంట్ ఎట్టెళ్ళు వచ్చిందో మనకెందుకు? అదే మరి ఎట్లా వచ్చింది కూడా తెలుసుకోవాలి కదా మనం. ఇప్పుడు మాట్లాడేటప్పుడు ప్లస్ మైనస్ మరి మాట్లాడేటప్పుడు ప్లస్లు మైనస్లు ఉంటాయి. ఆమె ఎల్లొస్తుంది మీరు చూసుకోండి సార్, మాకు అవసరం లేదా ప్లస్ మైనస్. ఇప్పుడు ఆమె ఎల్లొస్తుంది అని అంటే ఫ్లైట్ లో వెళ్ళొస్తుందా, హెలికాప్టర్ లో వెళ్ళొస్తుందా, రాకెట్ లో వెళ్ళొస్తుందా, లేకపోతే ఏమో సార్ ఆమె ఎట్టెళ్ళు వచ్చిందో మాకెందుకు సార్ చెప్పండి. ఏసై వచ్చి ఆయన భుజాల మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్లాడు, మాకెందుకు సార్ అది? కావచ్చు ఆయన ప్రేమమయుడు కాబట్టి భుజాల మీద ఎక్కించుకుంటాడు. చిన్న పిల్లలు చంకలో ఎత్తుకొని మనం చంటి పిల్లల్ని ఎట్లా భుజగిస్తాము అట్లా కూడా తీసుకోబోయి ఉండొచ్చు. కాదండి, రెక్కల గుర్రం మీద వచ్చి రెక్కల గుర్రం ఎక్కించుకుని మాకేం తెలుసు సార్? ప్రవీణ్ గారు మీరు ఒక పని చేయండి సార్, గోపి గారు, ప్రవీణ్ గారు మీరు ఒక పని చేయండి సార్. మీరు కూడా అసలు ఆమె చేస్తుంది నిజమా కాదా అని తెలుసుకోవడానికి ఇట్లా తిట్టుకోవడం అంటే ఇట్లా అనడం ఆమె అనడం కూడా మంచిది కాదు. కానీ కంప్లీట్ చేయండి సార్, కంప్లీట్ చేయండి అయిపోయింది. మీరు కూడా 10 రోజులు 24 గంటలు లేదు అంటే వినండి, దేవదూతను మా దగ్గర పంపించమని మేము నమ్ముతాం. మాకు జాలి ఇంకేమొద్దు. ఏం చేయాలా? ఒక దేవదూత వచ్చి అయ్యా ఇగో ఆమె పరలోకం వెళ్ళి వచ్చింది నిజం అని ఒక దేవదూత చెప్పింది మా కల్లో. ఒక దేవదూతను పంపాలా మీ దగ్గరకి? మీ దగ్గరకు ఒక దేవదూతను పంపాలి అంతేనా? అవునండి అంతే. మీ దగ్గరికి దేవదూత రావాలంటే చిన్న రిస్ట్రిక్షన్ ఉంది. మీరు చేస్తా అంటే తప్పకుండా వస్తుంది. మాకు అవన్నీ వద్దు సార్, నిరూపించుకోవాల్సింది మీరు. సార్ మీకు మీరు దేవదూత కావాలన్నారు కదా, దేవదూత మీ దగ్గర పంపాలన్నారు కదా, దేవదూత మీ దగ్గర పంపాలన్నారు కదా సార్, దేవదూత మీ దగ్గర పంపాలి కదా. ఆమె నిజమైన భక్తురాలని చెప్పి చెప్పాలి. కాదు సార్ గోపి గారు, దేవదూతని మీ దగ్గర పంపాలి కదా. పంపాలంటే మీరు ఒక చిన్న పని చేసి పెట్టండి. ఏం లేదు, మేము చెయ్యం సార్, అవన్నీ చెయ్యం. రాదు ఆమె చేస్తాను కాబట్టి మీ అవసరం కాబట్టే కదా ఇప్పుడు యూట్యూబ్ లో తిట్టిండు నిన్న. అవసరం లేదు సార్, ఇప్పుడు యూట్యూబ్ లో పెట్టేది ఎవరికి వచ్చింది? మీకు వచ్చింది, ప్రవీణ్ గారికి వచ్చింది, అందుకే ఆయన మాట్లాడిన ఆమె గురించి. అదే సార్ ఇప్పుడు మేము పెట్టుకుంటాం సార్, నిరూపించుకోవాల్సింది మీరు. అదే నిరూపించుకోవాలి మీరు కూడా చూడాలి కదా. నిరూపించుకోవాలంటే మేము నిరూపిస్తాం సార్, మేము నిరూపిస్తాం సార్. చూసే మీరు చూడగలరా లేదా? సార్ ఇప్పుడు మేము నిరూపిస్తాం సార్. పరలోకం వెళ్ళి మీరు నమ్ముతున్నారా? మేము నిరూపిస్తాం సార్, మీరు చూడగలరా? సరే మీరు పని చేయండి సార్, సాయంత్రం 7కి డిబేట్ పెడతాను, మీరు వస్తారా? మరి కూర్చొని మాట్లాడుకుందాం మనం. ఏ టైం సార్? 8 గోపి సనాతన ఛానల్లో నేను లైవ్ పెడతా. ఆమె పరలోకం వెళ్ళి వచ్చిందో లేదో మీరు చెప్పండి చాలు, ప్రజలు నమ్ముతారు, మనం నమ్మక్కర్లేదు సార్. ఇప్పటికే 10 సార్లు చెప్పిన కదా సార్, మళ్ళీ నేను అడిగినట్టు. అయ్యో సార్ ఇప్పుడు మన ఇద్దరం, రవి గారు మీకు అర్థం కావట్లేదండి. ఒక విషయం ఇద్దరు చర్చించుకునేది వేరు, ఆ విషయాన్ని 1000 మందిలో చర్చించుకునేది వేరు. ఇప్పుడు మన ఇద్దరం చర్చించుకునే విషయం మన ఇద్దరి మధ్య ఉంటది. అదే గనక ఆమె పరలోకం వెళ్ళి వచ్చిందని మీరు సాక్ష్యం చెప్పారనుకోండి, కొన్ని 100 మందికి ఉపయోగపడుద్దాం మీ సాక్ష్యం. ఇప్పుడు 100 మందికి కాదు సార్, 1000 మందికి తెలుసు పరలోక రాజ్యం ఆధ్యాత్మికంగా 24/7 దేవుడితో ఉంటుంది. దేవుడికి అంటగట్టబడి ఉంది. కాదండి ఒక నిమిషం అండి, నా ఛానల్లో తెలియదు కదా. నా ఛానల్లో 82,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీరు రండి సార్, కూర్చొని మాట్లాడుకుందాం. 7 గంటలకి 7 గంటలకి నేను క్లినిక్ లో ఉంటా. ఆ టైంలో పేషెంట్లు కనుక డెఫినెట్లీ తక్కువ ఉండి మీరు 10 రాత్రి 10కి పెడదామని చెప్పండి, 10కి పెడదాం. రాత్రి 10 గంటలకి 80,000 సబ్స్క్రైబర్లు ఎవడు చూస్తాడు సార్ ఆ టైంలో? సార్ చూసారు, అది ప్రేక్షకులు ఇష్టం సార్, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. 10,000 ఇప్పుడు సార్ నాకు అవసరం ఉంది అనుకోండి, 20 కిలోమీటర్లు వెళ్ళి చూద్దాం కానీ సరే చేద్దాంలే కానీ కాదు. నేను లైవ్ పెడుతున్నా, లైవ్ పెట్టండి గోపి గారు. నేను చెప్పేది నేను వస్తా డెఫినెట్లీ. కానీ అంటే ఒకవేళ నాకు పాసిబుల్ అయితే డెఫినెట్లీ 100% రావాలని నాకుంది, నేను వస్తా. ఒకవేళ రాలేకపోతే నాకు సార్ ఒక్క నిమిషం నా మాట ఆగండి, మీరు ఒక్క నిమిషం ఆగండి. చెప్పండి. మీరు 24/7 సార్ నాకు ఇదిగో ఈ ఫ్రీ టైం ఉంది,
నేను ఖచ్చితంగా వస్తాను. మీరు ఒక మాట ఇవ్వండి, నేను అదే టైంలో పెడతాను. ఇంకొక విషయం, మీ ఇష్టం. మీ దాంట్లో మీ ఇష్టం ఇప్పుడు సార్. ఇంకా ప్రవీణ్ గారు ఏం చేసిండో తెలుసా? ఏం చేసిండంటే ఓకే సార్, ఓకే నేను ఓకే అడిగిన దానికి ఓకే స్ట్రైట్ గా ఓకే ఓకే సమాధానం స్ట్రైట్ ఓకే చెప్పండి. ఓకే కరెక్టే. దానికి ఇప్పుడు మీరు ఒకటి 24/7 నేను రెడీ. మీరు 24/7 రెడీ. ఆమె గురించి వీడియో కూడా నేను వాళ్ళ ఆయనతో మాట్లాడినప్పుడు, ఇప్పుడు ఒక నిమిషం నన్ను చెప్పనండి, వాళ్ళ ఆయనతో నేను మాట్లాడా. ఆ వీడియో కూడా నా ఛానల్లో పెట్టా. రోజు పరలోకం వెళ్ళొస్తున్న స్త్రీ ఎలా వెళ్ళిందయ్యా మీ ఆవిడని అడిగా. మా ఆవిడ మహిమా వస్త్రాలు ధరించుకొని యేసుతో వెళ్ళొచ్చింది, యెహోవాని యేసుని అందరినీ కలిసి వచ్చింది పరలోకంలో అని ఆమె స్వయంగా నాకు వాళ్ళ ఆయన చెప్పాడు. అదే మహిమా వస్త్రాలు అంటే ఏందో తెలుసుకున్నా మీకు. మహిమా వస్త్రాలు అంటే మరి మీరేం అడిగిరా సార్ నిమిషం వినండి, అవన్నీ మాకు అనవసరం సార్. ఆ మహిమా వస్త్రాలు ధరించిందని చెప్పి మేము దాన్ని అంతే, నన్ను ఆర్గ్యుమెంట్ చేయలేదు అక్కడ. ఆ వీడియో పంపిమంటే మీరు ఒకసారి చూడండి, టైటిల్ చెప్పమంటే చెప్తాను నేను మీకు, మీరు చూసుకోవచ్చు. నేను మాట్లాడాను ఆమెతో, స్వయంగా ఆయనతో మాట్లాడేవాళ్ళు ఆయనతోటి. టైటిల్ చెప్పనా ఏముందో? ఒక నిమిషం లైన్ లో ఉండండి, నేను టైటిల్ చూసి చెప్తాను. ఒక్క నిమిషం, నేను జస్ట్ అది పెట్టి ఒక 1 year అయింది వీడియో పెట్టి. లేకపోతే ఒక పని చేయండి గోపి గారు, టైం వేస్ట్ ఎందుకు కానీ మీరు కొద్దిగా దాన్ని చూసి నాకు పెట్టండి, ఓకే. కానీ నేను అనేది ఏంటంటే మీరు అప్పుడే మీకు ఇన్ని డౌట్స్ ఎట్లాగా నాతో మాట్లాడతారు కాబట్టి మీరు అప్పుడే ఆ టైంలో ఆయన మహిమా వస్త్రాలు అంటే ఏందో అడగాల్సింది ఉండే. ఆయన దానికి వివరణ ఇచ్చేటోడు కదా సార్. మీరు ఉన్నారు కదా సార్, మీరు చెప్పడానికి మహిమా వస్త్రాలు వేసుకొని దేవుడి దగ్గరకు పోయిందని చెప్పి నేను అదే చెప్పేది స్టార్టింగ్ నుంచి కూడా. ఆమె దేవుడికి అంటగట్టబడి ఇప్పుడు అందుకే సార్ మీరు ఇవన్నీ మాకు చెప్పి ఉపయోగం లేదు సార్, మేము నమ్మం కదా. మీరు వచ్చి రండి, డైరెక్ట్ లైవ్ లో మాట్లాడండి. లైవ్ లో మాట్లాడడానికి అదే నేను ఒక లింక్ చెప్తా ఉన్నా, మీరు మధ్యలో నన్ను ఇంటరప్ట్ చేశారు. కానీ కేవలం సార్ టైటిల్ చూడండి, కేవలం 1 గంటలో పరలోకం టూర్ వెళ్లి వచ్చిన పాపి ఆమె భర్తల మాటల్లో ఆశ్చర్యకరమైన సంభాషణ. ఇది సార్ పరలోకం టూర్ వెళ్లి వచ్చిన పాపి. యేసుని యెహోవాని ఇద్దరిని చూశాను, కేవలం 1 గంటలో వెళ్లి వచ్చాను. ఇదండి టైటిల్, చూసుకోండి, చెక్ చేసుకోండి. ఎప్పుడు పెట్టానా అంటే డేట్ కూడా చెప్తాను మీకు, మీరు చెక్ చేసుకోవచ్చు. వాళ్ళ ఆయనే నాతో స్వయంగా మాట్లాడాడు. దాని గురించి డిస్కస్ చేద్దామని నేను రెడీగా ఉన్నా మాట్లాడటానికి. ఇది ఎప్పుడు పెట్టారంటే ఏప్రిల్ 18, 2022 అండి, అంటే 2 సంవత్సరాల క్రితమే పెట్టారు. ఓకే గోపికరా, అది నేను చూస్తాలే. కానీ ఇప్పుడు నేను ఒక విషయం ఏంటంటే మీ దాంట్లో లైవ్ లోకి రావడానికి నాకు స్మాల్ రిస్ట్రిక్షన్ ఉంది. చెప్పండి. ఇప్పుడు ప్రవీణ్ గారు నాతో మాట్లాడుతా మీకు ఫోన్ నాకు చెప్పకుండా కాన్ఫిడెన్స్ పెట్టాడు. మేమంతా ఒక టీం అండి. మీ టీము ఒకటి, టీం అంతా వినండి. మీకు అధికారం లేదా, ఆ మాట అడిగే అధికారం మీకు లేదు. మేము కాన్ఫరెన్స్ పెట్టుకుంటాం, ఏదైనా మాట్లాడుకుంటాం, అది మా హక్కు. అది ఒక విషయం, మీకు అడిగే హక్కు లేదు. మీరు చేసినప్పుడు మీరు కేవలం వినాలి. ఒక మనిషికి సభ్యత సంస్కారం ఉన్నప్పుడు మాకు లేవు సార్, మాకు లేవు అవన్నీ. అవతల సభ్యత సంస్కారం వాడికి ఉందనుకుని మాకు ఉంటది, వాడికి లేదనుకో మాకు ఉండదు. ఇప్పుడు లేదు, నేను సభ్యత, నేను ఆయనని ప్రవీణ్ గారు అని స్టార్టింగ్ నుంచి సంబోధించి మీ ఇద్దరం చాలా పొలైట్ గా మాట్లాడుకున్నాం. అక్కడ సభ్యత సంస్కారం లేకుండా నేనేం చేయలేదు. కానీ అయినా మాత్రం నాకు చెప్పకుండా మీకు కాన్ఫిడెన్స్ పెట్టిండు, దానికి నేనేం ఇబ్బంది పడతలేను. కానీ నేను మీ దాంట్లో మాకు ఓకే, నాకు హిందువులు అంటే పిచ్చ ప్రేమ, పిచ్చ అభిమానం. అది మీ అభిప్రాయం, అభిప్రాయం ఉంటుంది సార్. హిందువులు నా సోదరులు. మేము ఎందుకు అసహ్యం అంటే మా దేవుడు మాత్రం నిత్య దేవుడు, మిగతా వాళ్ళందరూ రాళ్ళు రప్పలు సైతాలు అన్నప్పుడు వాడు నా స్నేహితుడు ఎందుకు అవుతాడండి? మనోభావాలు గౌరవించలేనోడు ఎవడు అండు గోపి గారు, రాళ్ళు రప్పలని ఎవడు అన్నాడు కాదు. విజయవాడ కనకదుర్గమ్మ దయ్యం అన్నాడు, చూపించనా? కనకదుర్గమ్మ దయ్యం అన్నాడు వాడు అన్న తర్వాతే మేమందరూ బూతులు మాట్లాడడం మొదలు పెట్టాం, యేసు గురించి, మేరీ గురించి. తెలుసు కదా, ఎప్పుడు అన్నాడో కరుణాకర్ వాళ్ళు వీడియో పెట్టాడు కదా, విజయవాడ కనకదుర్గమ్మ దయ్యం అని మొన్న ఈ మధ్య కూడా అన్నాడు, 2 నెలల క్రితం. అంతకుముందు 5 సంవత్సరాల క్రితం కూడా అన్నాడు. గోపి గారు ఒకటి, వాడు ఇప్పుడు భూమి మీద హిందువుల్లో ఎదవాళ్ళు లేకుండా లేరు, క్రైస్తవుల్లో ఎదవాళ్ళు లేకుండా లేరు, ముస్లింలు ఉన్నారు కదా. ఆ ఎదవ ఎవడైతే అన్నాడో వాస్తవంగా నేను కూడా దానికి ఖండించలేదండి. దాన్ని బాధపడుతుంది ఎందుకో తెలుసా రవి గారు, క్రైస్తవులు ఎవడు కూడా ఇది తప్పు ఇలా మాట్లాడకూడదు. వేరే వాళ్ళకి ఒకవేళ నేనైతే చూపించండి. అదే నేనైతే ఒకవేళ అది విని ఉండలేదు, ఎవడైనా ఒకవేళ అట్లా ఎవడైనా మాట్లాడుంటే బెల్లంపల్లి
కొడాలి ప్రవీణ్ చేసింది తప్పు అని ఒక భాషను చూపించండి చాలు నాకు. కాదు ప్రవీణ్ గారు, నేను నిజంగా క్రైస్తవ సమాజం గొప్పదని ఒప్పుకుంటాను. గోపి గారు నేనైతే అది వినలేదు. ఒకవేళ అట్లా ఎవడైనా క్రైస్తవుల మీ నుంచి నిజాయితీ గురించి నేను అడగలేదండి. మీ నిజాయితీ గురించి నాకు అవసరం లేదు సార్. నా క్రైస్తవ సమాజం ఫోన్ చేశారు. నిజాయితీ ఒక నిమిషం సార్, ఒక నిమిషం. ఎవరండి ఫోన్ చేశారు? ఎవరు? హలో, చెప్పండి సార్, ఎవరు ఫోన్ చేశారు? ప్రవీణ్ అన్న. అవునండి, నేను ఫ్రెండ్ కుమార్ మాట్లాడుతున్నా. చెప్పండి. మాకు డౌట్ ఉందన్న, క్లారిఫై చేయాలి. ఏంటండి అది? ఇప్పుడు ఎస్సీ కులాల పిల్లలు గుళ్ళో అట్టకి కింద ఒక నిమిషం ఆగు. రవి గారు, మీరు ఫోన్ పెట్టేయండి. మీరు సాయంత్రం లైవ్ లోకి రండి సార్, మనం మాట్లాడుకుందాం పొలైట్ గా. నేను 9కి పెడతానులేండి రవి గారు, మీరు 9కి వచ్చేయండి. ఇది పరలోక నరకం గురించి తేల్చాలండి. తేల్చేదాకా నేను పెట్టేదే ఆగేదే లేదు. లైవ్స్ వీడియోస్ అని పెట్టుకుంటా పోదాం. మీరు కూడా వచ్చేయండి సార్, 9కి పెడుతున్నాను. తప్పకుండా వస్తాను సార్, నేను తప్పకుండా వస్తాను. అయితే